చూడరా ముక్కు ముఖం తెలియదంతా మనకెందుకంటే రాత్రి పెద్ద జాతి పిత్తలా ఫీల్ ఆడపిల్ల అర్ధరాత్రి పొద్దున్న వెళ్ళిపోద్దన్న పోయిన టైం ఇంకా లేగలేదు చూడు. ఏమైలే లే లే ఇలా లేచేలా లేదు గాని ఓ పట్టుపడదారా చవరిగా నేను టైప్ కదా కొంచెం ఫ్రెష్. రేయ్ నేను అనేది దీన్ని తీసుకెళ్లి బయట పడేయడానికి పట్టుకోమని. పట్టుకో దీన్ని ఎక్కడో పడేసి మన పని మనం చూసుకుందాం. ఇదిగో మధ్యాహ్నం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం. నువ్వు కిందకి వెళ్ళిపోతే మేము ముందుకు వెళ్ళిపోతాం. నీకేమన్నా అర్థమైందా? అర్థమైంది. ఏమని? తెలుగు కదా. నోరు మూయ్. ఇప్పుడు దీనికి ఏ భాషలో చెప్తే బస్సు నుంచి బయటికి వెళ్తుందో అర్థం అవట్లేదు. నేను ట్రై చేస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ. సారే జహాజ అచ్చా అచ్చా. నువ్వు ఇక్కడ ఉంటావు మాకు ఇష్టం లేదు. హిందూ సితా అమారా అమారా. నువ్వు దిగిపోతే మేము వెళ్ళిపోతాం. సరే చెప్పాను వెళ్ళిపోద్ది. నిన్ను పిచ్చోని చూసినట్టు చూస్తుంది. ఎక్కడో మిస్ఫైర్ అయింది. అసలు నీ పేరు పేరు క్యాయ్? కహోనా పేరే పేరే. చుమ్మిక బొద్దింక. చుమ్మిక అంటే బొద్దింక. ఏ చుమ్మిక. ఏ పాపి పాపి. ఏ గోపి గోపి. నీ పేరేంటి? ఓ కుర్సీయో వాసంతి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ వాళ్ళు ఎవరు? అడ్రస్ అడ్రస్. కోలియో కస్కి విస్కి తీస్కి వేస్కి బాడావా. అడ్రస్ అంటే బంజారా భాషలో భూతేమో. దిగు. పంపించే చేయి చేసుకుంటావా? దిగు. వీరపడగాడు. ఈ షాపులన్నీ మనయేగా? అవును సార్. మనకు నరకం చూపించేస్తున్నాడు కదరా. కాళ్ళం చుట్టుకుని పావులా వదిలేటట్టు కనపట్లేదు. ఇప్పుడు గనక ఈ అమ్మాయి చూసాడంటే ప్రశ్నలే చంపేస్తాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్జెంట్ గా లోపల తీసుకెళ్ళరా. నేను చూసాడంటే మాకు బ్యాడ్ వచ్చే దగ్గర. బీ కేర్ఫుల్. ఏంట్రా బస్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మెట్లు స్ట్రాంగ్ గా ఉన్నా లేదని చెక్ చేస్తాం సార్. స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంక మీరు వెళ్ళచ్చు. అలాగా. కట్టండి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవర్రా ఈ అమ్మాయి? అది అది ఈ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? సార్ అంత మాట అనకండి సార్. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ చెల్లండి. ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదే. అమ్మాయి వాడు చెప్పేది నిజమేనా? తోషి మిక్కిరికిది దానా ఆనా బీనా బానా అంజారా బంజారా కాకిరి కురుకురుమా. అలాగా. మంచిది మంచిది. ఏం చెప్పింది అమ్మాయి? పాపం అమ్మాయి పిచ్చింది సార్. పిచ్చా? ఎందుకు వచ్చింది? ఎందుకు రాదు సార్. 3 ముళ్ళేసేవాడు ముహూర్తానికి 3 నిమిషాల ముందే 3వ కంటాడికి తెలియకుండా రైలు కింద పడి 3 ముక్కలైతే చూసి ఏడడానికి పిచ్చెక్క సార్. ఊరుకో ఊరుకో. కష్టాలు మనుషులు కాకపోతే మానులకు వస్తాయా? ఈ ఆడకుండా ఎలా ఉండమంటారంట. కింద మీరు కాలు తొక్కేస్తుంటారా? సారీ సారీ. నీకు ఇలాంటి చెల్లాయి ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదే. మీరు వచ్చేదాకా నాకు కూడా తెలదు. అప్పుడప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి ఇలా బస్సులో కూర్చుంటుందండి. ఏజ్ ఎంత? 35. నేను అడిగింది నీ వయసు కాదు సార్. ఇటువంటి చెల్లెలు పాకిస్తాన్ అడిగి మీకు కూడా ఉండకూడదు సార్. సెంటిమెంట్ మీద కొట్టావయ్యా. నాకు అసలే అమ్మ నా నాన్న మాకు తెలుసు సార్. చెల్లాయి జాగ్రత్త. పిచ్చి పిల్ల జాగ్రత్తగానే చూసుకోవాలి సార్. పొద్దున్నే సాంబార్ ఇడ్లీ పెట్టించాలంది. మధ్యాహ్నం సాయంత్రం ఫుల్ మీల్స్ పెట్టించాలంది. కానీ సెటర్ సింగిల్ టీ కూడా ఇప్పించండి. బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను సార్. కడుపు నిండా భోజనం పెట్టించు. వందంటే ఇలాగ ఉంటదా? ఎన్నాళ్ళైందిరా చూసి. దీన్ని జిరాక్స్ తీయించుకుంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంది కానీ ముందు ఆమెను ఆటోలో ఎక్కించి 100 రూపాయలకి ఎంత దూరం వస్తే అంత దూరంలో దింపేసి వచ్చాయి. చెప్పింది చెయ్యి. నేను వెనకెళ్ళాను. నాన్న అర్జెంట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి పీకేదేవి లేదు కానీ హ్యాపీగా అక్కడక్కడ రెస్ట్ తీసుకుని 4 రోజులకి వచ్చిన నష్టం ఏమి లేదు. అమ్మ కేసేసే కమ్మనయ్యి ఏదో బా చోటేసుకు సంపేత